కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు పెద్ద షాక్ తగిలింది. తమ దేశంలో చదువుకోవడానికి ఇచ్చే స్టడీ పర్మిట్లలో కెనడా దాదాపు 31% కోత విధించింది. 2024 తొలి త్రైమాసికంలో 44,295 పర్మిట్లు మంజూరు చేయగా 2025లో అవి 30,640కే పరిమితమయ్యాయి. ఇది గతంతో పోల్చుకుంటే 31% తక్కువ. 2023లో మొత్తంగా కెనడా 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా అందులో భారత్కే 2,78,045 దక్కాయి. అయితే 2023 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించడంతో స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గిందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. భారీ స్థాయిలో వలసలు ఉండటంతో పాటు గృహాల లభ్యత క్రమంగా తగ్గడంతో విద్యార్థుల పర్మిట్ల విషయంలో నియంత్రణ విధించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇదే అంశాన్ని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ప్రస్తావించారు. 2028 నాటికి దేశ జనాభాలో విదేశీ విద్యార్థులు ఉద్యోగుల సంఖ్య 5% మించకుండా చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీన్ని సాధించేందుకు 2025కు ఐఆర్సీసీ విద్యార్థి పర్మిట్లను 4,35,000కు కుదించింది.